అక్క నేను ఇప్పుడే థర్డ్ ఇయర్‌కి వచ్చాను. ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పవా? ఓకే బ్రదర్ చెప్తాను విను. ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నువ్వు కన్సిస్టెన్సీ. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసే బదులు ఫస్ట్ ఒక పాయింట్ కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ లేకపోతే నీకు కష్టం. నువ్వు సెకండ్ ఇయర్‌లో ఉన్నా, ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా, థర్డ్ ఇయర్‌లో ఉన్నా, ఫైనల్ ఇయర్‌లో ఉన్నా, ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ నువ్వు కోచింగ్ తీసుకోవాలన్నా ఎక్కడున్నా సరే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ కంపెనీస్కి ఏం కావాలి కోడింగ్ డిఎస్ఏ కావాలి, నీ కమ్యూనికేషన్ కావాలి, నువ్వు కోర్ సబ్జెక్ట్స్లో నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో కావాలి. సో అవి కావాలి. సో నువ్వు డిఎస్ఏ ఫస్ట్ పాయింట్ ఏంటి, డిఎస్ఏ తీసుకొని పర్ డేకి 2 ప్రాబ్లమ్స్. నా సజెషన్ అయితే లీడ్ కోడ్ అండ్ హ్యాకర్ ర్యాంక్. మీకు ఇంకేమైనా ఓకే అనుకుంటే మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్ సబ్జెక్ట్స్ అనమాట. మనం ఎంత టెక్నికల్గా ఏం ప్రిపేర్ అయినా సరే మనకి కోర్ సబ్జెక్ట్స్ మాత్రం పక్కా క్వశ్చన్స్ వస్తాయి 50%. నా ఇంటర్వ్యూ అప్పుడైతే నాకు ఊప్స్ అడిగారు అండ్ ఓఎస్ అడిగారు, కంప్యూటర్ నెట్వర్క్స్ అడిగారు. సో వాటి మీద దగ్గరగా 6-7 క్వశ్చన్స్ అయితే నన్ను అడిగారు. సో కోర్ సబ్జెక్ట్స్ అయితే నువ్వు చాలా ఇదిగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అనమాట. నువ్వు థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేస్తావు కాబట్టి ఒక 3 ప్రాజెక్ట్స్ కనుక మినిమం నువ్వు మెయింటైన్ చేస్తే. అండ్ పేపర్ పబ్లిషన్ ఎందుకంటే నువ్వు దానికి ఒక సపోర్ట్ అనమాట నీకు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ నువ్వే చేసావు అనే పాయింట్ పక్కా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఏంటి హెచ్ఆర్ రౌండ్. మనకి హెచ్ఆర్ రౌండ్లో మెయిన్గా కావాల్సింది ఏంటి కమ్యూనికేషన్ కదా. సో నువ్వు థర్డ్ ఇయర్ నుంచే నువ్వు ఇంగ్లీష్ నోవెల్స్ చదవటం కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ, నువ్వు అలా చేస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ అవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని టిప్స్ ఏంటంటే రెజ్యూమ్. కొంతమంది ఏం చేస్తారు, నేను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను రెజ్యూమ్ గురించి, ఇప్పుడు చెప్తున్నారు. నీకు డే వైజ్ నువ్వు రెజ్యూమ్ మెయింటైన్ చేసుకో. డే వైజ్ కాకపోతే వీక్ వైజ్ అయినా నువ్వు మెయింటైన్ చేసుకో. అండ్ లింక్డ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ చాలా వేరుండిద్ది. మీరు ఎట్లా పడితే అట్లా డీపీలు పెట్టి అలా ఏం చేయకండి. సో లింక్డ్ఇన్లో హైయర్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకొని ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఏంటి అనే ఇదిలో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిట్హబ్. మీరు చేసే ప్రతి ఒక్క ప్రాజెక్టు మీ గిట్హబ్లో పోస్ట్ చేసుకోండి. అది మీకే చాలా ఇంపార్టెంట్, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఏమైనా హ్యాకథాన్స్ ఉంటే కనుక మీ కాలేజెస్లో ఏమైనా హ్యాకథాన్స్ కానీ ఇంకేమైనా ఉంటే మీరు పార్టిసిపేట్ చేయండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు 3-1 నుంచి కన్సిస్టెన్సీగా ఉంటే మీరు పక్కా 4-1, 4-2 వచ్చేలోపు మీరు అనుకున్నది సాధిస్తారు. నేను ఫుల్ రోడ్ మ్యాప్ యూట్యూబ్ వీడియో చేస్తాను. మీరు ఒకసారి మీకు ఫుల్ రోడ్ మ్యాప్ కావాలంటే యూట్యూబ్ వీడియో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.